రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి పిఏ ఫిర్యాదుతో పులివెందుల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరి ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ వివేక పిఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో వారిపై కేసు నమోదైంది. తాము ఎలాంటి తప్పు చేయలేదని తమను వేధించేందుకే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు సునీత. ఫిర్యాదుదారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలం నమోదు చేయకుండానే పులివెందుల కోర్టు ఫిర్యాదును పోలీసులకు పంపిందన్నారు. ఇది చెల్లుబాటు కాదని తెలిపారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలకు తమకు వర్తింపబోవని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుడు పేర్కొన్న విషయాల్లో తాము నేరానికి పాల్పడినట్లు కనిపించడం లేదని తెలిపారు. తాము నేరానికి పాల్పడినట్టు ఎలాంటి కారణాలు పేర్కొనకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు పంపడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. తనపై పగతో స్థానికుల ప్రమేయంతోనే తప్పుడు ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన షార్ట్షీట్తో పాటు తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. రైట్ ఇక ఓవరాల్ గా కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, ఈ వివేక కూతురు సునీత అల్లుడు రాజశేఖర్ తో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కూడా పులివెందుల కోర్టు ఆదేశాలతో పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి నిన్నటి రోజున వాళ్ళు పులివెందుల కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే ఈ నమోదైన కేసు పైన పోలీసులు చాలా వేగంగా పావులు కలుపుతూ ఉండడంతో సునీత వర్గం కూడా అలర్ట్ అయింది. వాళ్ళు దీనిపైన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పులివెందుల కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు చాలా తప్పు. ఎందుకంటే వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి కంప్లైంట్ ఇచ్చాడు, ఆ మేరకే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇచ్చే ప్రయత్నంలో కనీసం కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కూడా కోర్టు తీసుకోలేదు. అతని వర్షన్ కూడా వినకుండానే ఏ విధంగా ఆదేశాలు ఇస్తారు, ఇందులో మా ప్రమేయము ఏమీ లేదు. ముఖ్యంగా అక్కడ వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే కృష్ణారెడ్డిని సిబిఐ అధికారులు విచారించే ప్రయత్నంలో అతని మీద ఒత్తిడి తెచ్చాడు. అంటే వివేకానందరెడ్డి కేసులో వీళ్ళ ప్రమేయం ఉందని నువ్వు ఒప్పుకొని వాంగ్మూలం ఇవ్వాలి అంటూ కృష్ణారెడ్డి పైన సిబిఐ అధికారులు ఒత్తిడి తెచ్చారు. అందులో భాగంగా వీళ్ళిద్దరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది ఆరోపణ. అయితే ఈ ఆరోపణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, తాము అలాంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి పులివెందుల కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను వీళ్ళు తప్పుపడుతూ హైకోర్టును ఆశ్రయించారు. కాబట్టి దీంట్లో ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుందని చూడాలి. ఇక మరోవైపు సిబిఐ అధికారి రామ్ సింగ్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆయనపై కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఆయన హైకోర్టును ఆశ్రయిస్తారా వీళ్ళతో పాటు, లేకపోతే మరే విధంగా ఈ కేసును ఎదుర్కొంటారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అంటే వీళ్ళ వర్షన్ కు సునీతకు వ్యతిరేకంగా జరుగుతున్న కేసు కాబట్టి పోలీసులు కూడా చాలా వేగంగా ఇందులో చర్యలు తీసుకుంటారు అన్న ఒక అనుమానాన్ని అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించి అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.